ఎప్పుడు ఏ పంట ఏ ఫలము అప్పుడే అది ఆహారానికి, అది ఆరోగ్యానికి మంచిది. అలా నకాలేన వినా బ్రహ్మ సృష్టి నిష్పాదకో ద్విజ. కాలము లేకుండా, కాలము రాకుండా ఆయన సృష్టి నిష్పాదనము చేయడు, సృష్టిని సృష్టి చేయడు. ఇక న ప్రజాపతయ సర్వే నచైవాఖిల జంతవ. ఎవరైనా సరే బ్రహ్మే చేయడు అంటే ఇంకా ప్రజాపతులు జంతువులు సమయం రావాలి, ఎదురు చూస్తూ ఉండాలి. అయ్యో పిల్లలు కలగలేదే, బాధపడకూడదు, ప్రార్థన చేయాలి. దశరథుడు మనకు నేర్పినట్టుగా పుత్రకామేష్టి యాగం ఎందుకు చేయకూడదు అని అనుకున్నాడు. వశిష్ఠుల వారు ఆనందించారు. మంచిదే, చెయ్యి. కష్టాల్లో ఉన్నప్పుడు ఇంకా బాగా ప్రార్థన చెయ్యి. ఏమో ఏం దోషాలు ఉన్నాయో, ఏం పాపాలు ఉన్నాయో, ఏమి క్లేశాలు ఉన్నాయో, శరీర దోషాలు ఏమున్నాయో అవన్నీ కూడా పరిహారం అయిపోయి. అందుకోసం బాగా తీవ్రంగా భగవంతుడిని ప్రార్థన చేయి, అంతే. ఏముంది దాంట్లో బాధపడేది? అలా కాలము రావాలి అని ఇప్పుడు ఆ విషయాన్ని చెప్పి మైత్రేయ మహర్షి, ఓ మహర్షి, ఇప్పుడు నువ్వు ఆ బ్రహ్మస్వరూపుడి యొక్క పరమపదం కూడా 4 విధాలుగా ఉంటుంది అని చెప్పావు కదా, అది ఏ శాస్త్ర ప్రకారంగా ఎలా చెప్పబడుతోంది చెప్పు. 4 విధాలు, 4 విధాలు విభూతి అని అనుకుని చతుర్విధ విభూతి వర్ణన 4 విధాలని చెప్పావు కదా, అది ఎట్లా ఉంటుంది? ఆ ప్రార్థన విని మైత్రేయ మహర్షి అడిగిన ప్రశ్న విని పరాశర మహర్షి, ఓ మైత్రేయ, సకల వస్తువులను సాధించటంలో కారణమైన దాన్ని సాధనము అని పిలుస్తారు. అందరికీ తెలిసిందే సాధనం. అలాగే దాంతో తనకు సాధించటానికి పూర్తిగా ఇష్టమైన దాన్ని సాధ్యము అని పిలుస్తారు. సాధ్య సాధనాలు ఇవి 2 చాలా ప్రధానం. ఏది సాధ్యము, దానికి సాధనం ఏమిటి అనేది చూసుకోవాలి. యోగినో ముక్తి కామస్య ప్రాణాయామాది సాధనం. ఎవరికి ముక్తి కావాలి, మోక్షం కావాలి అని ఉంటుందో ఆ యోగ సాధకులు ఏం చేస్తారు? దానికి కావలసిన సాధనాన్ని వెతుక్కుంటారు. ఏమిటా సాధనం? ప్రాణాయామాది సాధనం. దానికి ప్రాణాయామమే సాధనం. దాంతో తపస్సు ప్రారంభం. సాధ్యంచ పరమం బ్రహ్మ పునర్న వర్తతే యతః. ఇక సాధ్యమేమిటి అంటే ఆ పరబ్రహ్మ, అదే సాధ్యం. ఆ బ్రహ్మ వస్తువు, ఆ బ్రహ్మతత్వమే సాధ్యం. దాన్ని సాధించుకోవాలి, దీంతో సాధన చేసి దాన్ని సాధించుకోవాలి అని వారు దాన్నే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందువల్ల అనంటే దాన్ని పొందిన వాళ్ళు ఇక మళ్ళీ తిరిగి రాదురు. అందుకోసం ఆ స్థితిని పొందేందుకోసం వీళ్ళు ప్రయత్నం చేస్తారు. యోగులకి ముక్తి కోసంగా, ముక్తికై యోగశాస్త్రంలో ప్రాణాయామానికి సంబంధించిన జ్ఞానం ఉంది కదా, అది బ్రహ్మస్వరూపుడి యొక్క మొదటి భేదము. అది 4 భేదాల్లో మొదటి భేదం ఇది ప్రాణాయామము, మొదటి భేదము. లేదా ప్రాణాయామాది సాధనము మొదటి భేదం. మనం ప్రాణాయామం పట్టుకున్నాము, ప్రాణాయామం చేస్తున్నాము అంటే గురు పాదాలు పట్టుకున్నట్టే లెక్క. అది గుర్తుంచుకోండి. ప్రాణాయామం చేయాలి, నిరంతరంగా ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం ముక్కు పట్టుకోండి ప్రాణాయామం కాదు, ప్రాణాయామం చేయాలి. సహజంగా అయినా సరే, ముక్కే పట్టుకోవద్దు, సహజంగా అయినా ప్రాణాయామం చేయండి, అది చాలా మంచిది. కాబట్టి అది మొదటి భేదము. క్లేశం నుంచి ముక్తి కలగాలని యోగం చేస్తూ ఉన్న యోగికి బ్రహ్మజ్ఞానము పొందటానికి ఆధారంగా ఉన్న విజ్ఞానము ఆయన యొక్క 2వ భేదము, లేదా 2వ విభూతి, 2వ రూపం. ఈ సాధ్య సాధనాల రెండింటి విషయంలోనూ భేదము లేనటువంటి విజ్ఞానం ఏదైతే ఉందో, ఇప్పుడు సాధన చేస్తూ 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 ప్రాణాయామాది సాధనతో ఆ బ్రహ్మతత్వాన్ని తెలుసుకుంటున్నాము అన్నప్పుడు ఇక ఈ సాధనము ఆ సాధ్యము 2 ఒకటే కదా, 2 కలిసిపోయాయి కదా, 2 ఒకటే అయిపోయాయి. నీ ప్రయాణమే నీ గమ్యస్థానం. నీ ప్రయాణము కూడా గమ్యస్థానానికి చేరుకోవడంలో భాగమే కదా, అంటే అది గమ్యస్థానమైనట్టే కదా. కాబట్టి ఈ సాధ్య సాధనాలు 2